ముంబై దాడుల కేసులో కీలక నిందితుడు తహవూర్ రానాను భారత్కు రప్పించే ప్రయత్నాలు వేగవంతం కానున్నాయి. అమెరికా నిఘా విభాగాధిపతి తులసి గబ్బార్డ్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నేపథ్యంలో ఈ మేరకు అంచనాలు పెరిగాయి. అలాగే అధ్యక్షుడు ట్రంప్తో చర్చల్లో ఖలిస్తానీ వేర్పాటువాదులు, బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడుల అంశం ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ముంబై దాడుల నిందితుడు తహవూర్ రానాను భారత్కు అప్పగించే అంశంపై చర్చలు జరగనున్నాయి. 2008 నవంబర్ 26న ముంబైలో ముష్కరులు సృష్టించిన మారణ హోమంలో 174 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు సంబంధించి ముష్కరులకు సహకరించిన పాకిస్తాన్ సంతతి కెనడా వ్యాపారవేత్త తహవూర్ రానాను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో కోరుతోంది. రానాను భారత్కు అప్పగించేందుకు న్యాయపరమైన ప్రక్రియలన్నీ దాదాపు పూర్తయ్యాయి. భారత్కు అప్పగించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ తహవూర్ రానా దాఖలు చేసిన పిటిషన్ను ఈ ఏడాది జనవరి 21న అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రానా అప్పగింతలో తదుపరి ప్రక్రియలపై అమెరికా విదేశాంగ శాఖ దృష్టి పెట్టింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రానా అప్పగింత కోసం జాతీయ దర్యాప్తు సంస్థ NIA అధికారులు నిరంతరం అగ్రరాజ్య అధికారులతో చర్చలు జరుపుతున్నారు. రానా అప్పగింతలో లాజిస్టిక్ ఏర్పాట్లపై అమెరికా అధికారులను సంప్రదిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ముఖ్య కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. రానా అప్పగింతపై ట్రంప్ అధికార యంత్రాంగంతో మోదీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని అమెరికాలో అడుగుపెట్టగానే అమెరికా నిఘా విభాగాధిపతి తులసి గబ్బార్డ్తో సమావేశమై చర్చలు జరిపారు. తీవ్రవాదం నిర్మూలన తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. రానా అప్పగింత తదుపరి ప్రక్రియను తులసి గబ్బార్డ్ వేగవంతం చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే భారత్కు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అధిపతి ఎలాన్ మస్క్తోనూ మోదీ చర్చలు జరపనున్నారు. ట్రంప్తో చర్చల్లో ఖలిస్తానీ తీవ్రవాదం ప్రస్తావనకు రానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై ఇటీవల జరుగుతున్న దాడులను సైతం ట్రంప్ దృష్టికి తెచ్చే అవకాశముంది.